శ్రీ ఎడ్యుకేషన్ అకాడమీ అండి. మనకి తల్లికి వందనానికి సంబంధించి డబ్బు జమ అయింది లేనిది తెలుసుకునే విధానం అండి. అలాగే మనకి కొంతమందికి జమ కాని వాళ్ళు ఏమేమి అప్లై చేయాలనేది కూడా ఒకసారి మనం ఆల్రెడీ ముందు వీడియోలో పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది వీడియోలో పెట్టామండి. ఇది ఒకసారి ఎవరైతే కొద్దిగా చూడలేదో వాళ్ళు చూడండి. అలాగే మనకి తల్లికి వందనం సంబంధించి మనకి ఇప్పుడు ఒక షెడ్యూల్ ఇచ్చారండి. ఆ షెడ్యూల్ ఏంటో అనేది ఒకసారి మనం చూద్దాం. సచివాలయాల్లో మనకి జూన్ 12 నుంచి 20 వరకు మనకి గ్రీవెన్స్ అప్లికేషన్ సేకరిస్తారండి. అది ఎవరైతే తల్లికి వందనం రాలేదో వాళ్ళు గ్రీవెన్స్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ క్లాసు అలాగే ఇంటర్మీడియట్ 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే విద్యార్థులకి మనకు ఆన్లైన్లో మనకి వాళ్ళ కాలేజీ వాళ్ళు ఎంటర్ చేయగానే వాళ్ళ గవర్నమెంట్ తీసుకుంటుందండి. తీసుకుని వాళ్ళకి జూలై 5వ తారీఖున తల్లికి వందనం వేస్తారు. తల్లికి వందనానికి సంబంధించి పిల్లలు సిఎస్సి వెబ్సైట్లో స్కూల్ లాగిన్లో చెక్ చేసే విధానం అండి. ఇది స్టేటస్ ఎలిజిబిలిటీ స్టేటస్ సిఎస్సి సైట్లో స్కూల్ లాగిన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉందండి. ఇది మన సిఎస్సి స్కూల్ లాగిన్లో డీటెయిల్స్ ఎంటర్ ద సిఎస్సి వెబ్సైట్లో గో టు సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఆఫ్టర్ లాగింగ్ లుక్ ఎట్ ద మెనూ, క్లిక్ ఆన్ ద సర్వీసెస్, క్లిక్ ఆన్ స్టూడెంట్ సెర్చ్ అండి. ఫైండ్ ద ఆప్షన్ ఈజ్ కాల్డ్ స్టూడెంట్ సెర్చ్ అండి. ఎంటర్ చైల్డ్ ఐడి కానీ ఆధార్ నెంబర్ కానీ మనం ఎంటర్ చేయాలి. చైల్డ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి యూడైస్ రికార్డ్స్ నుంచి స్టూడెంట్ డీటెయిల్స్ వస్తాయండి. వన్స్ స్టూడెంట్ డేటా ఈజ్ షోన్, ఈ చెక్ ద తల్లికి వందనం స్టేటస్ డైరెక్ట్లీ ఇన్ ద రికార్డ్ అండి. అలాగే 10వ తరగతి పాస్ అయిన పిల్లలు ఇంటర్మీడియట్ నందు చేరి కాలేజీలో వారి పేరు ఆన్లైన్ నమోదైన పిమ్మట తల్లికి వందనం రిలీజ్ చేస్తారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పాస్ అయిన పిల్లలకు వాళ్ళ చదువులు డిగ్రీ కానీ పాలిటెక్నిక్ కానీ బీటెక్లో మనకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా లబ్ధి పొందుతారండి. పిల్లలు అర్హుల జాబితాలో ఉండి ఒకరికి వచ్చి మరొకరు రాకుండా ఉంటే ఆ పాప బాబు 10వ తరగతి ఇంటర్ 2వ సంవత్సరం పాస్ అయిన వారు కాకుంటే మాత్రమే మనకి 10వ తరగతి ఇంటర్ 2వ సంవత్సరం పాస్ అయిన వారు కాకుంటే మాత్రమే వీరికి సచివాలయం నందు మనకి 16 నుంచి 20వ తేదీ వరకు గ్రీవెన్స్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చండి. మనకి స్టూడెంట్ ఐడి నెంబరు ఇది వారు చదువుతున్న స్కూల్ నందు రాసిస్తారు. అలాగే బిడ్డ ఆధార్ జెరాక్స్ అండి, తల్లి ఆధార్ జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్, పనిచేస్తున్న ఫోన్ నెంబర్తో సచివాలయంలో సంప్రదించాలండి. అలాగే తల్లికి వందనం పథకంకు అర్హులు అయి ఉండి పిల్లల పేర్లు అసలు అర్హుల జాబితాలో రాకపోతే అనర్హుల జాబితాలో కూడా రెండిట్లోనూ రాకపోతే మీ సచివాలయంలో మనకి గ్రీవెన్స్ అప్లికేషన్ పెడతారండి. దీనికి కూడా మనకి పిల్లల స్టూడెంట్ ఐడి నెంబరు, వాళ్ళు చదువుతున్న స్కూల్లో 10 అంకెల స్కూల్లో అయితే 10 అంకెలు ఉంటాయండి, కాలేజీ అయితే 12 అంకెలందు రాసి ఇస్తారు మనకి యూడైస్ నెంబరు. అది అలాగే బిడ్డ ఆధార్ జెరాక్స్, తల్లి ఆధార్ జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్, పనిచేస్తున్న ఫోన్ నెంబర్తో సచివాలయానికి సంప్రదించాలండి. ఇది మనకి గ్రీవెన్స్ అప్లికేషన్ అప్లై చేయడానికి ఏమి కావాలనేది మనకు 16 నుంచి 20 వరకు గ్రీవెన్స్ అప్లికేషన్స్ చేస్తారండి. దీనికి సంబంధించి మనకి ఇది అప్డేట్ అండి. ఎవరైతే మనకి అర్హుల జాబితాలో ఉండి ఒకరికి వచ్చి మరొకరు రాకపోతే ఉంటే, అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వారు కాకుంటే మాత్రమే ఇలా చేయాలండి. అలాగే అర్హులు అనర్హులు రెండిట్లోనూ పేరు లేకుండా ఉంటే మళ్ళీ గ్రీవెన్స్ అప్లికేషన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి స్టూడెంట్ ఐడి నెంబరు, అలాగే ఆధార్ జెరాక్స్, తల్లి ఆధార్ జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్ అండి. పనిచేస్తున్న ఫోన్ నెంబర్తో సచివాలయాన్ని సంప్రదించాలండి. ఇది మనకి 20వ తారీఖు లాస్ట్ డేటు. అలాగే 20 నుంచి 28 వరకు మనకి
ఈ అప్లికేషన్లు చూసి 1వ తరగతి అలాగే 10వ తరగతి జూనియర్ కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థులకి జూలై 5వ తారీఖున మనకి తల్లికి వందనం అమౌంట్ వేస్తారండి. ఇది వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.